దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. 2వ వచనం కూడా, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనడు చూచి 3 నెలలు వానిని దాచెను. మహోన్నతుడాన్ని కొందనాలు. మాతో మాట్లాడండి, మీ వాక్యాన్ని మాకు వినిపించండి. మీ వాక్య సారాంశము మేము అందుకోవడానికి కృపను చూపించి నడిపించమని, వాక్యమై, వాక్యాహారమై, జీవాహారమై, నిత్య జీవమై మమ్ములని సమయమందు బలపరచునున్నా యేసు శ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. దేవనామమున మీ ఎల్లరకును శుభములు కలుగును గాక. మోషే అనేటువంటి ఒక మహా వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడం కాదు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నుకోవడం ఏంటి, ఏర్పాటు చేసుకోవడం ఏంటి అనే ప్రశ్నలు మనకు వస్తాయి. ఎన్నుకోవడము అంటే ఉన్న వారిలో నుంచి ఒకరిని ఎన్నుకోవడం. ఏర్పాటు చేసుకోవడము అంటే ఎవరూ లేనప్పుడు ఒక వ్యక్తిని ఈ లోకానికి పంపించి అతని ద్వారా కార్యం చేయడం. ఎన్నిక లేని దానను నన్ను ఎన్నికగా ఏం చేస్తావు? దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు. ఎందుకోసము అనంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను దాస్యత్వములో నుండి, కష్టములో నుండి, బాధలలో నుండి నెమ్మదిని ఇవ్వడానికి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు బయటకు తీసుకురావడానికి దేవుడు ఎవరో ఒకరిని నీకు ఏర్పాటు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడుతాం. ఆ ఎవరో ఒకరు చెప్పినటువంటి మాట నీ హృదయాన్ని తాకి నువ్వు పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి చేరతావు. ఆయన నీ విన్నపాన్ని, నీ మనవిని ఆయన ఆలకిస్తాడు. నీ బ్రతుకులో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అట్టి ప్రత్యేకమైన స్థానంగా దేవుడు అమావాస్య ప్రార్థన మన జీవితాలు ఇచ్చాడు. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 430 సంవత్సరాల భయంకరమైనటువంటి వెట్టి చాకిరి, 4 విషయాలు అక్కడ చూస్తున్నాం. వారి యొక్క వెట్టి చాకిరిని దేవుడు చూచాడు. 2వ అధ్యాయంలోని మనం చూస్తే అక్కడ వారి యొక్క వెట్టి కార్యములు ఏమైతే ఉన్నాయో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 2వ అధ్యాయములో 23వ వచనములో వెట్టి పనులు, 2వది నిట్టూర్పులు, 3వది మొర్ర, 4వది వారి యొక్క మూలుగును దేవుడు విని వారి యందు ఆయన లక్ష్యం ఉంచాడు. చప్పట్లు కొడదాం ఒకసారి దేవుని స్తుతి. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? నీకు జవాబు కావాలి అని అంటే మొదటి పని ఏంటి చెప్పండి? నీకున్న వెట్టి పని. వెట్టి పని అంటే నీకున్న కష్టం ఏది ఉందో అదే, నీకున్న బాధ ఏది ఉందో, నీకున్నటువంటి ఇబ్బంది ఏది ఉందో దానిని గురించి నువ్వు ఒక్కసారి ఏం చేయాలనంటే నీ వెట్టి పనిని బట్టి 2వది ఏం చేయాలి? నీ నిట్టూర్పులు. 2వది ఏంటి చెప్పండి? నీ వెట్టి పనిని బట్టి నీకు వచ్చే నిట్టూర్పులు, కన్నీళ్ళు, వేదనలు చెప్పుకోలేవు ఎవరికి. ఓ మూలకు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటావే, ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాననేటువంటి బాధతో నువ్వు ఏడుస్తూ ఉంటావే. ఆ నిట్టూర్పులు, ఆ కన్నీళ్ళు దేవుడు వినేటువంటి వాడు. ఎవరు లేరని
ఏడ్చినప్పుడు ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, నేనున్నాననే ఆ ప్రేమ, ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించు ప్రేమ, పాపిని ప్రేమించు ప్రేమ. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ఏడ్చావా అలాగా? మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ అనుభవాల్లోనికి వెళ్ళిన వారమే మనమందరం కూడా. ఒంటరినైపోయి ఉన్నానయ్యా, నేను సహాయం లేదు, నాకు సహాయం చేసే సహాయకుడు నాకు లేడు అని నేను బాధపడుతున్నాను అని వెక్కి వెక్కి నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నేనున్నానని ఆ ప్రేమ నిన్ను ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంది. వారికున్న వెట్టి చాకరీని బట్టి నిట్టూర్పులు విడిచినప్పుడు వారు మొర్రపెట్టగా వారి మూలుగును దేవుడు విని వారి యందు ఆయన లక్ష్యముంచాడు. నిర్లక్ష్యముగా లేడు, విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. ఏ సమయంలో నువ్వెక్కడ ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నీ వేదన నీ కన్నీళ్లు తుడవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నీ కష్టము ఎరిగినటువంటి వాడు, నీ బాధను ఎరిగినటువంటి వాడు. నువ్వు ఒంటరివి కాదు. మీలో ఒంటరిగా ఉన్నవాడు ఏమవుతారు? 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనముగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, చప్పలు కొడుతూ చెప్పండి. దేవుని స్తోత్రం. మీలో ఒంటిగా ఉన్నటువంటి వాడు, ఒంటరైనటువంటి వాడు ఏమవుతాడంటే 1000 మంది అవుతాడు. 1000 మంది ఎలాగ అయిపోతారనంటే ఆయన ఉంటే 1000 మందే కాదు, 1000 మంది కాదు, కోట్లాది మంది నీ పక్షంగా ఉన్నట్టే. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇశ్రాయేలందరి ప్రార్థనలు దేవుడు ఆలకించిన వాడై వారి యొద్దకు ఒక విమోచకుడుగా మోషేను దేవుడు పంపించాడు. అయితే ఈ మోషే కూడా ఒంటరోడే. తెలుసా మీకు ఆ సంగతి? ఈ మోషే కూడా ఒంటరోడే. ఒంటరివాడికి తెలుస్తాయి ఈ బాధలేంటో, ఒంటరి వాడికి అర్థమవుతాయి ఆ ఒంటరితనము బాధలు ఏమై ఉన్నాయో. అందరూ ఉన్నా ఒంటరి వాడినేనండి అంటారు చాలామంది. అవునా? అందరూ ఉంటారు. పిల్లలు పట్టించుకోరు, భర్త పట్టించుకోడు, బంధువులు పట్టించుకోరు, స్నేహితులు పట్టించుకోరు, అనామకుడిగా వదిలేస్తారు. అన్నీ ఉన్నప్పుడే అందరూ ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరు, ఒంటరిగా మిగిలిపోతావు. మోషే జీవితంలో మొట్టమొదట ఆయన 3 నెలలు ఒంటరిగా ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నాడు ఒంటరిగా? 3 నెలలు. అందరి పిల్లల వలె ఆయన బయట రావడానికి అవకాశం లేదు. లోకపు వెలుగును చూడలేదు. చీకటే ఎక్కడ దాచింది తల్లి? ఎక్కడ దాచింది? మిద్ది మీద ఒక చోట దాచింది. ఏడుపు ఎవరికి వినపడని ప్రదేశములో ఉంచింది. చీకటే తప్ప మోషే జీవితంలో వెలుగు లేదు. ఒంటరిగానే ఉన్నాడు. తల్లి లేచి పనిలోకి వెళ్ళిపోవాలి, తండ్రి పనిలోనికి వెళ్ళిపోవాలి, అన్న వెళ్ళిపోవాలి, అక్క కిందకి చూడాలి, పైకి చూడాలి, ఎవరు రాకుండా చూసుకోవాలి, తమ్ముడు ఏడవకుండా చూసుకోవాలి. ఏమవుతుందో తెలియని అగమ్యమైనటువంటి గోచరమైనటువంటి పరిస్థితులలో మోషే ఒంటరివాడిగానే ఉండిపోయాడు. ఉన్నారా అందరూ అంటే? అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, అక్క ఉంది. కానీ మిద్దె మీద 3 నెలలు చీకటిలో ఒంటరిగా ఉండిపోయాడు. అటువంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా ఎదురయ్యిందా? మోషేకు వచ్చినటువంటి ఈ ఆపద నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా దాగున్నావా? ఇలాగా చీకటిలో ఉండిపోయావా? వెలుగును చూడకుండా ఉండిపోయావా అని అంటే లేదే. అటువంటి పరిస్థితి నీకు దేవుడు ఇవ్వలేదే.
మోషే కంటే దేవుడు నిన్ను ఇంకా బాగానే ఉంచాడే. పుట్టినప్పుడే లోకాన్ని చూడలేకుండా, తల్లి ప్రేమను పూర్తిగా పొందలేక, ఉన్నాడానంటే ఉన్నాడే కానీ ఎక్కడున్నాడో తెలియకుండా చీకటిలోనికి వెళ్ళిపోయినటువంటి మోషే జీవితము ఒంటరితనాన్ని అనుభవించింది. ఒకరోజు మోషే జీవితంలో వెలుగును చూచాడు. ఎంతసేపు అంటే తీసుకొచ్చి పెట్టులో పెట్టేంత వరకునే వెలుగు. ఏ పెట్టులో? జమ్ము పెట్టులో పెట్టేంత వరకునే. వెలుగు అంటే ఎలా ఉంటుందా? వెలుగు ఎంత బాగుందో అనుకునేటంతలోనే మరలా పెట్టెలో పెట్టి మూత పెట్టేశారు. వెలుగు ఎంతసేపు వచ్చిందనంటే కొంచెం సేపే, కానీ అతని జీవితము ఆరిపోలేదు. ఈ వెలుగు ఇంకా ప్రకాశించడానికి, దేవుడు మహా వెలుగుగా మార్చడానికి, అమ్మా నాన్నలు ఉండేటువంటి ఆ ఇంటిలో ఉండేటువంటి సామాన్య వెలుగే కావచ్చు, లేక దీపపు వెలుగే కావచ్చు, దానికంటే మించిన వెలుగులోనికి రావడానికి దేవుడు మోషేను బయటకు రప్పించాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నీ జీవితంలో అమావాస్య చీకట్లు ఎన్ని నిన్ను ఆవరించి ఉన్నా, గాఢాంధకారపు లోయలు నిన్ను ఎన్ని ఆవరించి ఉన్నా, ఒక రోజున దేవుడు నిన్నే బయటకు తీసుకుని వచ్చే రోజు ఉంది. అమావాస్య చీకట్లు నీలో నుంచి తీసివేసే రోజు, గాఢాంధకారపు లోయలు నీలో నుంచి తరిమివేసే రోజు దేవుడు ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేస్తున్నాడు. మోషే ఒంటరి వాడే. ఇప్పుడు మరలా ఎక్కడ ఒంటరి వాడేనంటే జమ్ము పెట్లు కూడా ఒంటరి వాడే. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడనంటే ఎప్పుడూ లేని అనుభవంలోనికి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అతనికి ఉయ్యాల వేసి ఊపిన పరిస్థితి లేదు. ఎందుకంటే మిద్ది మీదనంటే ఇక ఉయ్యాలు వేసి అక్కడ ఊపి లాలిపాటలు పాడేటంత పనే ఉంది, అక్కడ అవకాశం ఏముంది? అటువంటి మోషే జీవితం ఈ రోజున నైలు నదిలోనికి వచ్చింది. అలల చేత ఆ పెట్టి ఏమవుతున్నాయనంటే వలె ఊగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి రోజులు వస్తూ ఉన్నాయి, చీకటి రోజులు పోతున్నాయి అని అనుకుంటున్నటువంటి పరిస్థితులలో దేవుడు మోషేకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడానంటే అంతఃపురములో ఉండగలిగే రాజయోగాన్ని ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కష్టమైన రోజులు చెప్పండి, 3 నెలల ఒక రోజు, అంతేనా? కష్టమైన రోజులు 3 3 90, 91వ రోజున దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడయ్యానంటే రాజయోగంలోకి తీసుకెళ్ళాడు. శ్రమ పడిన రోజులు తక్కువ, భోగం అనిపించిన రోజులు ఎక్కువ. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం. నీ శ్రమలు నీ కష్టాలు కూడా అంతే, కొద్ది రోజులే ఉంటాయి, ఎక్కువ రోజులు నిన్ను వెంటాడు. ఆ చీకటి రోజులు వెళ్ళిపోతాయి. 2019, 20, 2020, 21, 21, 22 ఈ 2 సంవత్సరాలు ప్రపంచమంతటికి వచ్చిన రోజులు ఏంటి చెప్పండి? చీకటి రోజులు. రోగం నిన్ను బయటకు రానివ్వకుండా ఉంచేసింది. ఉందా? ఇప్పుడు భయపడుతున్నారు ఇప్పుడు ఎవరైనా? దేవుడు మంచి రోజులు ఇస్తాడు, మంచి బ్రతుకునిస్తాడు. 90 రోజుల చీకటి జీవితంలో నుండి ఎన్ని రోజులు తెలుసా? 90 రోజులు చీకటి జీవితాన్ని అనుభవిస్తే 40 సంవత్సరాలు వెలుగు జీవితంగా, అనగా మహావైభవంగా రాజయోగాన్ని అనుభవించాడు మోషే. దేవుడు, అదే గొప్ప దేవుడు ఈ రోజున నీ చీకటి దినాలను తీసివేసి మహిమకరమైన రోజులుగా మార్చబోతున్నాడు, వెలుగుకరమైన రోజులుగా మార్చబోతున్నాడు. నమ్మితే చప్పలు కొట్టు, నమ్మకపోతే మాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒంటరివాడే, మిద్దె మీద ఒంటరివాడు, జమ్ముపెట్టులో ఒంటరివాడు, అంతఃపురంలో కూడా అంతమంది ఉన్న ఒంటరివాడే. ఒకే ఒక్కడు హెబ్రీయుడు. అక్కడ అందరూ ఐగుప్తీలే. ఆ రాజమందిరంలో అందరూ ఎవరై ఉన్నారు? ఐగుప్తీలే. కానీ ఒకే ఒక్కడు ఎవరు? హెబ్రీయుడు, అనగా మోషే ఒక్కడే ఉన్నాడు. ఒంటరి జీవితమే జీవిస్తున్నాడు. తల్లి పెంచుతూ ఉంది, అన్నీ చెబుతూ ఉంది, ఇదిగో నీవే దేవుని చేత వరపుత్రునిగా వచ్చేసావు ఈ లోకానికి.
ఎంతోమంది మగపిల్లలు ఈ రోజున ఉన్నారు, కానీ వారికి లేని జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. 90 రోజుల శ్రమ పడ్డావు నువ్వు. ఈ శ్రమలో నుంచి నువ్వే బయటకు వచ్చి చక్కని ఆనందాన్ని పొందుతున్నావు. పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు మరలా ఎవరి దగ్గరికి తీసుకురాబడింది అంటే రాణి గారి దగ్గరకు ఆయన్ని తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. 90 రోజులు మిద్దె మీద నుంచి ఇప్పుడు పెద్దవాడయ్యేంత వరకు బహిరంగంగా తిరిగాడు. ఎక్కడైతే దాచబడ్డాడు, ఏ ఇంట్లోనైతే దాచబడ్డాడు, ఏ ఇంట్లోనైతే చీకటి రోజు అనుభవించాడు, అక్కడి నుంచే దేవుడు ఈ రోజున మరలా అక్కడే తల ఎత్తుకొని తిరగగలిగేటువంటి వయసు వచ్చేంత వరకు దేవుడు అతనిని అక్కడ వృద్ధి చేశాడు. చెప్పకూడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తూ. నువ్వు ఎక్కడైతే అవమానాన్ని పొందావో, ఎక్కడైతే వేదన పొందావో, ఎక్కడైతే దుఃఖం వచ్చిందో, ఎక్కడైతే కన్నీళ్ళు వచ్చాయో, అక్కడే దేవుడు నీ జీవితంలో మరలా తిరిగి వెలుగులు నింపనై ఉన్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడు? పూదండనిస్తాడు. ఇక్కడికి చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చుట్టూ ఉన్నవారు ఎప్పుడు పుట్టాడు నీకు బిడ్డ, ఎప్పుడు మరలా ఎలా వెళ్తున్నాడు? ఎంతోమంది కంప్లైంట్ చేసి ఉంటారు, ఇదిగోండి ఆ ఇంట్లో చిన్నపిల్లోడు ఉన్నాడు అని. ఎంతమంది కంప్లైంట్ చేసినా రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమొచ్చేది? ఆ బిడ్డ రాజుగారి బిడ్డ. కంప్లైంట్ చేసిన వాడికి కలవరం పుట్టించేటంత వార్త ఇది. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారికి వ్యతిరేకమైనటువంటి మాటలు రాజప్రసాదంలో నుంచి వస్తున్నాయి. ఆ బిడ్డ రాజు గారి యొక్క అంతఃపురములో పెరగవలసినటువంటి బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. నీ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులని దేవుడు ఎలా మారుస్తాడంటే నీకు అనువుగా మార్చేస్తాడు. నీకు ఎలా కావాలో అలాగే మార్చేస్తాడు. ఒక సామెత ఉంటుంది ఈ లోకంలో, ఏంటంటే దరిద్రం ఎలా ఉంటుందంటే కర్రే పామే గరి చేస్తుందంట. కొన్నిసార్లు ఎలా ఉంటుంది దరిద్రం, ఎలా ఉంటుందంట కర్రే అది చూడడానికి, కానీ అదే పాము. అదే నువ్వు అనుకుంటావు కర్ర అనుకుంటావు, కానీ పామే గరి చేస్తుందండి. అంటే పరిస్థితులు అలా ఉంటాయి. ఏ రేవులోకి వెళ్ళినా కూడా చెప్పాలి ముళ్ళ పరిగే. అటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా, దేవుని మహిమపరుస్తాడు. నీకు అనుకూలంగా మారుస్తాడు. ఆ కర్ర పాము కాదు, ఆ కర్ర దుడ్డు కర్రగా మారుస్తాడు. మోషే చేతిలో ఆ కర్ర దేవుని కర్రగా మారిపోయింది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మోషే చేతులు అంతవరకు అది సామాన్యమైన కర్రే, గొర్రెలను కాసేటువంటి కర్రే, కానీ ఆ కర్రే ఎలా మారింది తెలుసా? దేవుని కర్రగా మారిపోయింది. నేను చెప్పడం కదా, బైబిల్ చెబుతున్న మాట అది. నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనములో మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. ఏంటంటే మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని, ఇంతవరకు అది ఎవరి కర్ర? మోషే కర్ర. ఇంతవరకు అది మోషే చేతిలో సామాన్యమైన కర్ర. ఈ కర్ర ఇప్పుడు ఎలా మారిపోయింది తెలుసా? దేవుని కర్రగా మారిపోయింది. ఆ కర్ర వైపు చూడాలంటేనే భయం కలిగేలా మారిపోయింది. ఎంతవరకు నిన్ను చూసి భయపెట్టిన జనాంగము ఇకపై నిన్ను చూసి భయపడే రోజులు దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడతాం దేవుని మహిమపరుస్తూ. హల్లెలూయా. సామాన్యమైన కర్ర దేవుని కర్రగా మారిపోయింది. సామాన్యమైన కర్ర అద్భుతాలు చేసే కర్రగా మారిపోయింది. సామాన్యమైన కర్ర ఇశ్రాయేలు జీవితంలో విశ్వాసాన్ని బలపరిచే కర్రగా మారిపోయింది. సామాన్యమైన కర్ర మోషేకు గొప్ప నమ్మకాన్ని కలిగించేసింది. అదే దేవుడు ఈ రోజున మీ జీవితాల్లో ఎంతవరకు సామాన్యంగా ఉన్న నిన్ను దేవుడు బలమైన కర్రగా వాడబోతున్నాడు. చప్పలు కొడతాం సార్, దేవుని మహిమపరుస్తుంది. నిన్ను చూచి అవమానించినటువంటి వారే, నిన్ను చూచి హేళనగా మాట్లాడిన వారే ఈ రోజున నీ దేవుడే గొప్ప దేవుడని, నీ ప్రార్థనే గొప్పదని, నీ మాటే నిత్యము దేవుడు వింటున్నాడనేటువంటి మాట లోకము నీ గురించి చెప్పే రోజులు దేవుడు తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జై బలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. ఎక్కడైతే అవమానంగా బ్రతికాడో మోషే,
చీకటిలో బ్రతికాడో మోషే, అక్కడే తిరిగేటట్లుగా దేవుడు చేశాడు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారుస్తున్నాడు. ఏ హెబ్రీల జీవితాలలో వెలుగు లేకుండా చేసేసిందో ఒక శాసనం, ఆ శాసనానికి కలవరాన్ని కలిగించేవాడుగా మోషే మారాడు. ఎక్కడైతే చంపాలని చెప్పారో అక్కడికే తీసుకురాబడ్డాడు. పెద్దవాడైన తర్వాత అక్కడకు వచ్చాడు. అమ్మ చెప్పిన మాటలు మర్చిపోలేదు. అమ్మ చెప్పిన మాటలు మర్చిపోలేదు. తనేమై ఉన్నాడు, తన ఉనికిని మర్చిపోలేదు. నువ్వు మర్చిపోవద్దు. నీ దేవుని నువ్వు మర్చిపోవద్దు. నీ దేవుని మాటలు నువ్వు మర్చిపోవద్దు. చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సండే స్కూల్కి వస్తూ ఉంటారు. అమ్మ నాన్నలతో ఎక్కడికి వస్తారు? గుడికి వస్తారు. పెళ్ళి తప్పని పరిస్థితుల్లో ఏదో పెళ్ళి చేసేస్తారు. ఇంకా అక్కడి నుంచి మొత్తం అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలియనట్లుగా యాక్షన్ చేయడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాక్ట్ చేస్తున్నారు, అలాగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య మాకు ఒక కుటుంబం గురించి మాకు చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయమని. క్రైస్తవ వివాహం ఏం జరిగింది, కానీ ఇప్పుడు యేసు ప్రభు అంటే ఎలా చూస్తున్నారంట. గుడికి వెళ్ళే వాళ్ళని విమర్శిస్తున్నాడంట. తను మాత్రమే, తన భార్య కూడా అలాగే విమర్శిస్తుందంట. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడి చేతిలో ఎప్పుడో ఒక రోజు నువ్వు దెబ్బతింటావు, జాగ్రత్త. ఏమో నాకు తెలియదు అన్నట్లుగా నువ్వు ఉంటే, ప్రవర్తిస్తే దేవుడు కూడా నువ్వు చనిపోయిన తర్వాత ఏమో నాకు తెలియదు అంటాడు దేవుడు. అవునా కదా? ఏమో నాకు తెలియదు అంటాడు దేవుడు. అంటాడా లేదా? ఇప్పుడు నువ్వు తెలుసు అన్నావు నువ్వు ఎవరినన్నా, వాడు కూడా నేను ఏమంటాడు, నాకు తెలిసినవులే అంటాడు. అవే మనం తెల్లండి అన్నావు అనుకో, వాడు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ దెబ్బేయాలి అక్కడ. అసలు నీకు ఎక్కడ అవసరం అనుకున్నప్పుడు అక్కడ ఏమండి అన్నాడు అనుకో, ఏంటి మా పని అండి, నేనండి అంటాడు ఈడప్పుడు. ఎంత నువ్వన్నా ఏమన్నా ఒకసారి ఆడికి దెబ్బేసావు కాబట్టి నీకు ఖచ్చితంగా ఆడ ఈ టయానికి సరిగ్గా దొరికాడరా నాకు అంటాడు. నువ్వు దేవునికి దగా చేసేలా తయారు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? సమయం వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేయాలో చేస్తాడు. జాగ్రత్త. అవకాశం దేవుడికి ఇవ్వకు. నువ్వు నీ దీపాన్ని ఇప్పుడే మోషే ఎలాగైతే తల్లి మాటను కాదనకుండా తల్లి మాటను నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు, తల్లి చెప్పిన మాటలు హృదయం ముందు భద్రపరుచుకో, వదిలిపెట్టొద్దు ఆయన్ని. నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో నిత్యము తోడుగా ఉండి నడిపించిన దేవుణ్ణి అవసరం తీరాక వదిలిపెట్టేవాసేవాళ్ళగా దేవుని నువ్వు ఉంచకు ఎప్పటికీ కూడా. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు నువ్వు చెయ్యకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత గొప్పడో చెప్పమంటారా? ఈయన లక్షణంలో ఏంటి, తల్లి ఇతన్ని ఎందుకు దాచిందని అంటే, సుందరుడై ఉండుట చూచి అతనిని చంపలేక 3 నెలలు దాచిపెట్టిందంట మిద్ది మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన యొక్క గోత్రం ఏంటి తెలుసా? ఈయన గోత్రం లేవి గోత్రం. లేవి ఎవరు కుమారుడో తెలుసా? యాకోబు కుమారులండి. యాకోబు గారికి ఎంతమంది ఉన్నారండి? 2 భార్యలు 2 దాసులు ఉన్నారనుకుందాం సపోజ్. ఎవరు కుమారుడు అని అంటే లేయా. 29వ అధ్యాయం ఆదికాండం 31 29:31 ఆదికాండము 29వ అధ్యాయం. తెరిచెను 34 చదవండి. ఆమె మరలా గర్భవతి తుదకు ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకొని అతనికి లేవి అను పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. లేయా ఎవరో తెలుసా మీకు? అంటే అంత చరిత్రలోకి మీకు వెళ్ళినా మీకు అర్థమైపోయిన ఒక మాట చెప్తాను. లేయా అంటే జబ్బు కళ్ళగలది. ఏంటి చెప్పండి? అక్కడే రాహేలు కావడం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరిని ప్రేమించారు యాకోబు గారు? ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి, చెప్పాలి. కొంత అందంగా బుర్రగా ఉంటే కదా ప్రేమిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. ఎప్పుడైతే ఈయన రాహేలమ్మను ప్రేమించాడో, మా అంగారు పెద్ద కూతురు జబ్బు కలగలదే, ఆవిడని ఎవరు చేసుకుంటారో అని మొత్తం మీద ఏదో తండ్రి కాబట్టి కొంత అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలన్నట్లుగా అనుకున్నాడు గోవులు. మోసగా పేరే మోసగాడు. ఎవరి పేరు? ఈ మోసగాడు అనే పేరున్న ఆయన్ని, అంటే మోసగాడని నేను చెప్పను కానీ పేరులో మోసగాడు. ఈ మోసగాడినే మోసగించినటువంటి మోసగాడు ఎవరైనా, ఘరానా మోసగాడు ఎవరు చెప్పండి? దొంగలకే దొంగ అని టైటిల్ ఉంటుంది సరే, ఆ టైటిల్ లాగా ఇప్పుడు లాభాని గారు ఏంటి చెప్పండి టైటిల్ ఏంటి చెప్పండి? దొంగలకే దొంగ, మోసగాళ్ళకు మోసగాడు. ఈ టైటిల్ అన్నీ ఎవరు చెప్పండి? లాభాని గారి. ఎందుకు చేశాడేనండి? ఆమె జబ్బు కళ్ళు కనుక ఎవరు చేసుకోరు కాబట్టి, వీళ్ళు ఏదో మొత్తం మీద దొరికాడు, కొంచెం చిన్న కూతురు చేసుకుంటా అంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఇలాగెట్టి పెద్ద అమ్మాయి చేసేస్తాను ముందు. కాదు కూడదని గింజుకున్నాడు అనుకో, ఇంకో 7 సంవత్సరాలు చేయి, చిన్నపిల్లని కూడా చేస్తాను అందాం ముందే డిసైడ్ అయిపోయాడు. అడిగినప్పుడే, ఎప్పుడు నీ చిన్న కూతురు నాకు చెయ్యా అన్నప్పుడే డిసైడ్ అయిపోయి అప్పటి నుంచి కాసు కూర్చున్నాడు. టైం వచ్చినప్పుడు మొత్తం మీద జాగ్రత్తగా మోసగాడి కింద మారిపోయాడు. సరే, ఇప్పుడు ఆమె అందగత్తె కాదు కనుక ఆమెకు పుట్టిన కొడుకు ఎవరు చెప్పండి? లేవి. అవునా? ఇప్పుడు లేవి వంశంలో నుంచి ఎవరు వచ్చారో తెలుసా? ఇప్పుడు అందగాడు వచ్చాడు. చప్పలు కొట్టండి ఒకసారి, దేవుని మహిమపరుస్తాడు. అందము లేని వంశంలో నుండి అందగాడు వచ్చాడు ఈ రోజున. లేయా ఎంత బాధపడిందో రాయబడి ఉంది. తాను ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమెను ప్రేమించాడు. చప్పలు కొడతాం సరి గట్టిగా, దేవుని మహిమపరుస్తాడు. ఈ ట్విస్ట్ చాలా గొప్పది. నువ్వు ద్వేషించబడితే ప్రేమించబడతావు. బాగుందా ఇది? నువ్వు ద్వేషించబడితే ప్రేమించబడతావు. ఎవరి చేత? నువ్వు లోకము చేత ద్వేషించబడ్డావు అనుకో, దేవుడి చేత ప్రేమించబడతావు. భర్త చేత నువ్వు ద్వేషించబడితే దేవుని చేత ప్రేమించబడతావు. బిడ్డల చేత నువ్వు ద్వేషించబడితే దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. నీ తోటి వారి చేత, నీ తోటి కోడల చేత నువ్వు ద్వేషించబడితే, ఈ మాట చాలా బాగుంటుంది, హృదయానికి హత్తుకుంటుంది. ఇక్కడికి చెప్పలు కొట్టండి ఒకసారి. నీ తోటి కోడల చేత నువ్వు ద్వేషించబడితే నీ దేవుడి చేత నువ్వు ప్రేమించబడతావు. ఏది కావాలి ఇప్పుడు? నువ్వు ద్వేషించబడటమే కావాలి. అది నేను చెప్పేది. ప్రేమించబడటం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడు? నువ్వు ద్వేషించబడితేనే కదా ప్రేమించబడతావు.